నమస్తే నాన్న. ఈ రోజు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న సినిమాకి మన రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ ఉంది. సో చాలా మంది ప్రజలు అంటే ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా మహేష్ బాబు గారికి, అందరూ వెళ్తున్నారు. సో ఈవెంట్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఏం చెబుతారంటే ఫస్ట్ పుష్ప సినిమా అప్పుడు ఒక ఆమె చచ్చిపోయింది కదా, అది చూసి సిగ్గొస్తే పిచ్చిగా పిచ్చికొక్కలాలే ఎగబడిపోరు. ఎవరు ప్రాణం మీద వాళ్ళకి భయం ఉండాలి ఫస్ట్. చచ్చిపోగానే వాళ్ళకి చెడు పేరు వస్తుంది. వాళ్ళ కూడేది ఏం లేదు, పోయేది మనమే. అందుకని మన ఒంటి భయం మనకు ఉండాలా, అభిమానం ఉండాలి. కానీ ప్రాణం పోయేటట్టు పోవద్దు దయచేసి. ఎడగుండి చూసినా కూడా మన అభిమాని హీరో గానొత్తాడు, పోయి ప్రాణం తీసుకొని వాళ్ళ కూడేది ఏముంటుంది, 2 రోజులు బాధపడతారు. నీ కుటుంబమే కదా జీవితాంతం బాధపడేది. రాజమౌళి గారి సినిమాలో చూసారా ఏదైనా? చూస్తా. సో మరి ఈ మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న రాజమౌళి గారి సినిమా మీద మీరు అంటే ఎట్లా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? రాజమౌళి అంటేనే ఐ ఎక్స్పెక్ట్ ఉంటుంది అనమాట. ఆయన తీసిన సినిమాకి అసలు తిరిగే ఉండదు, బాక్స్ బద్దలు అయిపోద్ది రాజమౌళి అన్న సినిమా అంటేనే. అంటే ఈ సినిమా 120 దేశాలు రిలీజ్ అవుతుందని అంటున్నారు. సో ఇప్పటి వరకు ఆయన నార్మల్ గా ఇక్కడ సినిమా వస్తేనే ఒక రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. 120 దేశాలు అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇంకా అది ఊహకు అందదు చెప్పడానికి కూడా మనకి. మీరు రాజమౌళి గారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రిక్వెస్ట్ ఏంటో చెప్పండి. నేనా నిజంగా ప్లీజ్ నేను అడుగుతున్నా అన్న, రాజమౌళి అన్న నీకేం పుట్టిందో నువ్వు ఇన్ని రోజులు నుంచి ఆలోచించలేదు. మన సంభాజీ మహారాజ్ది, ఛత్రపతి శివాజీది ఆ చరిత్ర నువ్వు దిత్తేనే బాగుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎలివేషన్ పెట్టి అందరు హీరోలను పెట్టు, చిన్న హీరోలను కూడా లేకుండా మెయిన్ క్యారెక్టర్లు పెద్ద హీరోలను ఇద్దరు పెట్టి అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కదా నేను చూసిన. అయితే దానికి చిన్న హీరోలను పెట్టి రాజమౌళి అన్నది ఇస్తే చరిత్ర ఇంత కూడా పోదనమాట. ఇప్పుడు వచ్చే తరానికి అంత అర్థమైంది. అంటే శివాజీ గారి క్యారెక్టర్ కి, సంభాజీ మహారాజ్ గారి క్యారెక్టర్ కి ఏ హీరోలు సెట్ అవుతారు అనుకుంటున్నారు? నాకా ఈసారి మన జూనియర్ ఎన్టీఆర్ అను బాహుబలి వాళ్ళిద్దరు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. హాయ్ బ్రో. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా అంటేనే మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి టైటిల్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట. గరుడ అంటున్నారు, వారణాసి అంటున్నారు, సంచారి అంటున్నారు. మీకు ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. మహేష్ బాబు గారి సినిమా మరియు రాజమౌళి గారి సినిమా, ఆ కాంబినేషన్ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పటివరకు నేషనల్ వరకు తీశారు మంచిగా, ఇంకా మహేష్ బాబు కూడా నేషనల్ వరకే ఉన్నారు. బట్ ఈ మూవీతో గ్లోబల్ స్టార్ అవ్వబోతున్నారు, గ్లోబల్ రేంజ్లో మన మూవీ అయితే పోతుంది. సో దీనికోసం చాలా హోప్స్ ఉన్నాయి చాలా మందికి. సో చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సంచారి పాట వచ్చినప్పటి నుంచి సంచారి పెడతారా, లేకపోతే గరుడ పెడతారా, ఇంకొకటి ఏంది వారణాసి పెడతారా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉన్నది. ఈ రోజు కూడా ఏదో ఒక ఈవెంట్ ఉన్నది, అందరికీ పాస్పోర్ట్స్ ఇచ్చారు. బట్ చాలా మందికి అయితే దొరకట్లేదు పాస్పోర్ట్స్. దాని గురించి వాళ్ళు ఏదైతే చెప్తున్నారు, ఇట్లా రాండి చెప్తున్నారు. బట్ నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనుకుంటే గరుడ. ఎందుకంటే ఆ సంచారి పాట చూసాం కదా, సంచారి పాట అంటే ట్రావెలర్ ఒక ప్లేస్ నుంచి ఒక ట్రావెలర్ చేస్తుంటారు, లైక్ వైల్డ్ ట్రావెలర్ అనుకోండి, అట్లా ట్రావెలర్ చేస్తుంటారు కదా ఫారెస్ట్లో ఇట్లా. అంటే సో గరుడ అంటే ఒక ఫ్లయింగ్ బర్డ్, అందులో కూడా కింగ్ బర్డ్ అది. సో తను కూడా ఒక గరుడ లాగా ఫ్లై లాగా అంతా తిరుగుతూ ఉంటాడు, వేటాడుతూ ఉంటాడు. సో గరుడ అని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మనము మహేష్ బాబు గారి ఒక ఫేస్ చూపించకుండా నార్మల్ ఒక పోస్ట్ వచ్చింది కదా, సో ఆ మెడలో ఆ లాకెట్ అంతా చూస్తే శివుడికి సంబంధించింది. వారణాసి అయితే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు. అక్కడ ఏమైనా ఛాన్స్ ఉందంటారా వారణాసి అని పెట్టారు? వారణాసి నాకు తెలిసి గరుడానే మంచిగా ఉంటుంది. అంటే ట్రావెలర్ అంటున్నారు కదా, గరుడ ఉంటుంది. మరి వారణాసి అంటే లైక్ కాశీ రిలేటెడ్ అట్లేమన్నా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ లాగే ఉంది ఇది కూడా. విలన్ చూసారు కదా, ఐన్స్టీన్ లాగా కొంచెం ఇది లాగా 24 సినిమాలో విలన్ లాగా ఉన్నారు కదా. సో దీని ఒక ట్రావెలర్ లాగా ట్రావెలింగ్ అవుతున్నప్పుడు తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేసినట్టు ఏంటి అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది గరుడ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాలు అంటే హీరో ఎవరైనా కావచ్చు, బట్ నేషనల్ వైడ్ గా ముందుగానే బజ్ వచ్చేస్తారు. సో మరి ఈ సినిమా ఓన్లీ మన దేశం కాదు 120 దేశాలు రిలీజ్ అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? అదే రాజమౌళి గారు ముందుగానే చెప్పారు, నేను నేషనల్ వరకు తీసాను సినిమా, ఈసారి తీయబోయేది గ్లోబల్ లెవెల్లో తీస్తున్నాను, హాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు, రేంజ్ దాటిపోతుంది, అది కూడా మహేష్ బాబు గారు పెట్టి తీస్తున్నాను. రాజమౌళి గారు నార్మల్గా ఈగా సినిమాలు అయితే కమెడియన్ పెట్టి మర్యాద రామణ సినిమా తీస్తేనే నేషనల్ లెవెల్లో పోతుంది. అలాంటిది ఇక్కడ ఎవరు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇతనికి అమెరికాలో బయట దేశాల్లోనే ఆల్రెడీ పెద్ద రేంజ్లో ఉన్నారు నార్మల్ సినిమాలు తీసిన దానికి. అలాంటి పర్సన్ని పెట్టి గ్లోబల్ సినిమా అంటేనే ఆ టైటిల్స్కే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. సో అలాగే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే పెరిగిపోయి